భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులైన శ్రీ ప్రీశ్రీ విష్ణుకుమార్ రాజు గారిని మన సారథ్యం సభను ఉద్దేశించి ప్రసంగించాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. దయచేసి కొంచెం సైలెంట్గా ఉంటే వక్తలు మాట్లాడింది మనకు అర్థమవుతుంది. నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కిక్కురు అనకుండా కూర్చుంటారు. అటువంటిది భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా వేదిక మీద వచ్చిన మలానా మన విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో చూపించవలసిన అవసరం ఉంది. ఈరోజు నా కోరిక మలానా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 25 జిల్లాలు పర్యటన దిగ్విజయంగా చేసుకుని విశాఖపట్నంలో ముగింపు సభ ఇక్కడ పెట్టాలని కోరిక మేరకు పెద్దలు అంగీకరించి ఆ సభ ఇక్కడ పెట్టడము, దానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులైన జేపీ నడ్డా గారు కూడా ఇక్కడికి రావటం మన అందరికీ కూడా సంతోషదాయకం. ఒక్కసారి జేపీ నడ్డా గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి చేతులు పైకెత్తి వారికి అభినందనలు తెలియచేయవలసిన బాధ్యత ఉంది. మా మూడో కంపార్ట్మెంట్లో చేతులు పైకి రావటం లేదు. చేతులు పైకి ఎత్తండి, లేకపోతే నెక్స్ట్ టైం మీకు కార్పొరేషన్ సీట్లు ఉండవు. చాలా సంతోషం. చేతులు ఒకటే పైకి ఎత్తమన్నాను కానీ డప్పులు కొట్టమల్లా. డప్పులు ఆపండి బాబు. అందరికీ కూడా ఒకసారి డప్పులు ఆపండి. ఈరోజు నాకు ఇచ్చిన సమయం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా ముగిస్తాం. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకి, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, మన జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారికి, అట్లాగే శివప్రకాష్ జీ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీస్, మా సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర పదాధికారులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. అట్లాగే విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ అభిమానంతో వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిపించినందుకు మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నార్త్ నియోజకవర్గం North Assembly constituency has created a history. Never in the history of Andhra Pradesh twice the MLA was elected from the same constituency. That honor was given to Bharatiya Janata Party. That honor was given to Bharatiya Janata Party. మీ అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం నుంచి వచ్చిన వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇక భారతీయ జనతా పార్టీ అంటే మన భారతదేశంలో 18 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీకి నేతృత్వం వహిస్తున్న జేపీ నడ్డా గారు ఉన్నారు ఇక్కడ. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో మంచి సభ్యత్వం చేయించిన భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్నది పివిఎన్ మాధవ్ గారు ఉన్నారు. వారిద్దరికీ ఒకసారి తప్పట్లు కొట్టండి, కొన్ని చేతుల పైకి ఎత్తండి చాలు. తప్పట్లు కొట్టడం అంటే సెల్ ఫోన్స్ ఉండి కొట్టడం ఇబ్బంది అయిపోతుంది ఈ మధ్య, కాబట్టి చేతుల పైకి ఎత్తండి, సంతోషం. అట్లాగే ప్రధానమంత్రి గారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనసుల్లో ఉన్న వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనసులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అందుకే
ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ కూడా లోటు చేయటం లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి నిధులు మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి నిధులన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా మనము కూటమి అభ్యర్థులుగా ఉన్నాము కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఏదైతే 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పు చేసి వైఎస్ఆర్సీపీ అనే పార్టీని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాష్ట్రం 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు కలయికతో మళ్ళీ రాష్ట్రము వికసిస్తుంది. వికసిత్ భారత్ ఎట్లాగుందో వికసిత్ ఆంధ్రప్రదేశ్గా మన భారతీయ జనతా పార్టీ నేతృత్వం కూడా వహించి విశాఖపట్నంలో వికసిత్ భారత్ ఏ విధంగా ఉందో విశాఖపట్నంలో భారతీయ జనతా